నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. ఈ జాతీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రాంతీయ పార్టీల పాత్ర ప్రధానంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ పార్టీలైన బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండగా గతంలో కాంగ్రెస్ విపక్ష పార్టీలతో కలిసి యూపీఏ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ యూపీఏ కూటమిని ప్రస్తుతం ఇండియా కూటమిగా మార్చారు. ప్రస్తుతం ఎన్డీఏలో 38, ఇండియా కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి. దేశంలో మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఉంది. ఈ కూటమి నేడు ఢిల్లీలో అశోక హోటల్లో మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం అవ్వనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మొదటిసారిగా ఈ కూటమి భేటీ అవ్వడం ప్రాధాన్యతని సంతరించుకుంది. గతంలో 3 సార్లు ఈ విపక్ష కూటమి సమావేశమైంది. ఈ రోజు జరగబోయే సమావేశంలో ప్రధాన ఎజెండాగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల ఎజెండా రూపకల్పన, పార్టీల ప్రచారణ ప్రణాళికకి సంబంధించి ప్రధాన అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీకి కౌంటర్గా నేను కాదు మేము అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మధ్య భారతదేశంలోని 3 కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడొచ్చని కూటమి భావిస్తోంది. ఇదిలా ఉండగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పరిష్కరించుకుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కూటమి సమావేశంలో అఖిలేష్ పాల్గొనే ఛాన్స్ కూడా ఉంది. అలాగే మొన్న పార్లమెంటు భవనంలోకి ప్రవేశించిన అగంతకుల అంశంపైన ఆందోళన చేసిన 92 సభ్యుల సస్పెన్షన్ గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.